హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 2026లో కేవీఎస్ అడ్మిషన్స్ కోసం అయితే చూద్దాం. సో దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు అయితే సంబంధించి ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన విడుదల చేసింది గాయస్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు, తల్లిదండ్రులకు, ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. అర్హత ఉన్నవారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు అయితే ప్రవేశాలు ఉంటాయి. అండ్ కమింగ్ టు సీట్ల రిజర్వేషన్ వచ్చేసి ఆర్టీఈ కింద 25%, ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు. సో వయస్సు వచ్చేసి 1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయస్సు 6 నుంచి 8 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. అండ్ 2వ తరగతి ప్రవేశానికి 7 నుంచి 9 ఏళ్ల మధ్య, 3వ 4వ తరగతులకు అయితే 8 నుంచి 10, 5వ తరగతికి 9 నుంచి 11, 6కి 10 నుంచి 12, 7కి 11 నుంచి 13, 8కి 12 నుంచి 14, 9కి 13 నుంచి 15, 10కి 14 నుంచి 16 ఏళ్ల మధ్య, ఇలా ప్రతి తరగతికి నిర్దేశించిన మేరకు వయసు అయితే ఉండాలి. సో ఇక్కడ ముఖ్య తేదీలు వచ్చేసి 1వ తరగతి ప్రవేశాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీలు వచ్చేసి మార్చి 20 నుండి ఏప్రిల్ 4 వరకు. అండ్ 1వ తరగతి తొలి ప్రొవిజనల్ లిస్ట్ వెల్లడి చేసేది ఏప్రిల్ 9న, అండ్ 2వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 4న, 3వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి చేసేది ఏప్రిల్ 7న. సో 2 ఆపై తరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లు భర్తీ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 2 నుంచి 8 వరకు అయితే ఉంటుంది. 2వ తరగతి ఎంపికైన వారి జాబితా వెల్లడి వచ్చేసి ఏప్రిల్ 13. సో ఇక్కడ 11వ తరగతి మినహాయించి మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు వచ్చేసి జూన్ 30 వరకు అయితే ఉంది. సో ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్లో అలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్కేహెచ్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.